వెల్కమ్ టు నవశకం టీవీ. నేను మీ రాము. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సైబర్ నేరగాలు. చాలామంది సైబర్ నేరగాలు ఎక్కువ అవడంతో సైబర్ కాల్స్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. ఎంతోమంది సైబర్ నేరగాల వల్ల బాధపడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు వాడే స్మార్ట్ ఫోన్ల నుండి మీ డేటాని దొంగిలించడం జరుగుతుంది. దొంగిలించి వాళ్ళు మీకు ఫేక్ ఫోన్ కాల్ చేయడం, ఒక అమ్మాయి నూడ్గా ఉంది ఫోన్ కాల్ చేయడం, అలాంటివి ఎన్నో చూస్తున్నాం. రీసెంట్గా ఇప్పుడు చూస్తున్నట్లయితే నగరికల్ నియోజకవర్గానికి చెందిన ప్రజెంట్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి ఒక నిన్న రాత్రి 7:30 సమయంలో ఒక వీడియో కాల్ రావడం జరిగింది. అతను ఎవరు అని కాల్ అటెండ్ చేయడంతో ఒక అమ్మాయి న్యూడ్గా ఉన్నట్టు ఒక వీడియో కాల్ వచ్చింది. తను ఎమ్మటే అప్రమత్తమై కాల్ కట్ చేయడం జరిగింది. కాల్ కట్ చేసిన మరుక్షణమే సైబర్ నేరగాల నుంచి ఇంకో ఫోన్ నెంబర్ నుండి కాల్ మెసేజ్లు రావడం జరిగింది. మీరు న్యూడ్గా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారని కొన్ని వల్గర్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ రావడం జరిగింది. డబ్బులు ఇస్తారా, లేకపోతే మీ అనుచరులకు ఫొటోస్ పంపించాలని ఆ సైబర్ నేరగాల నుంచి అవి రావడం జరిగింది కొన్ని మెసేజ్లు. అది ఎమ్మడే తెలుసుకున్న అప్రమత్తమైన వేముల వీరేశం గారు వెంటనే సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసు వారికి, శాఖ వారికి ఫిర్యాదు చేయడంతో వారు కొంచెం ఊరట కలిగిందని చెప్పారు. మీరు కూడా కాస్త అలా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తికే ఈరోజు సైబర్ నేరగాల నుంచి ఫోన్స్ వచ్చాయంటే మనలాంటి వాళ్ళకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు వాడే యాప్సే కావచ్చు, మీరు వాడే ఇతర ఏవైనా ఫోన్స్ కాల్సే కానీ ఇలాంటి ఫోన్ని జాగ్రత్తగా వాడాలి. మీరు వాడే ఫోన్ వల్ల ఎన్నో బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాస్త మీరు వచ్చే ఫోన్ కాల్స్నే కానీ మెసేజ్లే కానీ కాస్త చూసుకొని, చదువుకొని ఆ తర్వాత అటెండ్ చేయడం చేస్తే మంచిదని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి ఫోన్ కాల్స్ మీకు వచ్చినా, ఒకవేళ అటెండ్ చేసినా ఎలాంటి బాధపడకండి. సూసైడ్ లాంటివి చేసుకుంటున్నారు కొంతమంది, అలాంటివి చేసుకోకండి. ఎందుకంటే దానివల్ల పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాని గురించి తగిన వివరాలు ఇచ్చి మీరు వారితోటి సంప్రదించి మీ కేసును నమోదు చేయండి. వాళ్ళు దానికి సంబంధించిన వివరాలు చూసి చెక్ చేసి మీకు తగినంత న్యాయం చేస్తారు. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా పోలీస్ సైబర్ క్రైమ్ నుంచి చేస్తామని వాళ్ళు కమిషనర్ గారు చెప్పడం జరిగింది. దయచేసి మీరు ఎలాంటి అపోహలకి కానీ, బాధపడడమే కానీ, వేరే ఇతర నిర్ణయాలు తీసుకోవడం కానీ చేయకండి. న్యూడ్ కాల్స్ వచ్చినా, వేరే వల్గర్ కాల్స్ వచ్చినా, మీకు ఎలాంటి బెదిరింపు కాల్స్ వచ్చినా తక్షణమే పోలీస్ శాఖ వారిని కలిసి మీ యొక్క బాధలను చెప్పుకొని అన్నోన్ కాల్స్ నుంచి మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది పోలీస్ శాఖ వారే వాళ్ళు క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలాంటి అన్నోన్ కాల్స్ వచ్చినా, ఎలాంటి ఫేక్ కాల్స్ వచ్చినా మేము కేసు నమోదు చేస్తాం, దర్యాప్తు చేస్తాం, మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు. మీరు ఏదో న్యూడ్గా వచ్చారో, అది ఎవరో న్యూడ్ ఫొటోస్ వచ్చి తీశారు, అలాంటి పంపిస్తున్నారు అనేది ఎలాంటి బాధపడనవసరం లేదు. మీరు ఒక్కసారి సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేస్తే వారు ఎలాంటి ఫొటోస్ అయినా, ఎలాంటి ఇంకా ఇతర వీడియో లాంటివి అయినా వాళ్ళు వెంబటే తగిన చర్యలు తీసుకొని ఆ ఫోటోలు గూగుల్ నుంచే కానీ, యూట్యూబ్ నుంచే కానీ, ఇతర ఎలాంటి వెబ్సైట్ల నుంచి అయినా సరే వాళ్ళు పోలీస్ శాఖ వారు వాటిని డిలీట్ చేస్తారు. కాస్త కొంచెం ఆలోచించండి. పోలీస్ వారికి దగ్గరికి పోవడానికి ఎలాంటి భయం చూపకుండా వెళ్ళి మీ కేసును మీరు నమోదు చేసి మీరు హ్యాపీగా ఉండొచ్చు.